ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు బైబిలు తరగతిలో మరి B3 పాఠాన్ని మనం నేర్చుకుందాం. BBTH థర్డ్ సెమిస్టర్లో BBTH ఉన్నటువంటి పాఠం ఆకర్షణ. ఆకర్షణ అంటే మొట్టమొదట మనకు గుర్తుకొచ్చేటువంటి శాస్త్రవేత్త ఎవరు? సర్ ఐజక్ న్యూటన్. సర్ ఐజక్ న్యూటన్కి అసలు ఆకర్షణ సిద్ధాంతాన్ని మరి ప్రతిపాదించడానికి లేదా కనిపెట్టడానికి ఆయనకు దొరికిన సమాచారం ఏంటి? ఆయనకు దొరికిన సమాచారం ఏంటి అన్నప్పుడు, దేవుని పిల్లలారా, ఆయన ఒక చెట్టు కింద కూర్చున్నాడట. అది కూడా యాపిల్ చెట్టు అంట. పండు మరి పక్వానికి వచ్చిన పండు మరి తెగి పడిపోయిందంట. ఆయన కళ్ళ ముందు పడిపోయింది. అలా ఎప్పుడైతే పండు పడిపోయిందో మరలా ఒకసారి తీసుకొని పైకి విసిరాడట. శాస్త్రవేత్తల యొక్క మరి ఆలోచనల విధానం ప్రతి చిన్నదాన్ని, ఏ సిద్ధాంతాన్ని అయితే వాళ్ళు లేకపోతే ఐడియా లేకపోయినా కూడా ఆ టయానికి వాళ్ళ కళ్ళెదురుగా ఏదైతే జరుగుతుందో దాన్ని మరి ఒక క్రొత్త విధానంలో ప్రపంచానికి చెప్పాలి అని, ముందు నేనే చెప్పాలి అని ఎక్కువగా శాస్త్రవేత్తల యొక్క ఆలోచనలు ప్రాధేయపడుతుంటుంది. మరి వారి యొక్క ప్రాణం ఒక క్రొత్త విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలి. ఇప్పుడు సర్ ఐజక్ న్యూటన్ అనేటువంటి ఈయన మరి ఆకర్షణ సిద్ధాంతాన్ని కనుగొనడానికి, అదేవిధంగా ఒక బిల్డింగ్ నుంచి ఒక మనిషి దూకాడట. ఆ దూకిన సందర్భాన్ని కూడా ఈయన చూశాడు. అలా చూసి ఇలాంటివి దేనికి జరుగుతున్నాయి, మరలా భూమికి వచ్చి చేరుతున్నాయి ఏంటి, రెండవసారి విసిరినప్పుడు కూడా మరలా భూమికి చేరుతున్నాయి ఏంటి, మూడవసారి విసిరినా భూమికే చేరుతుంది. ఒక మనిషి మేడ నుంచి దిగుతుంటే లేకపోతే దూకుతుంటే భూమికే చేరుతున్నాడు, అంటే ఆకాశంలోకి వెళ్ళటం లేదు. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఏదో భూమికి ఆకర్షణ శక్తి ఉంది, భూమి ఆకర్షించే శక్తిని కలిగి ఉంది, కాబట్టి ఇది నాకు చాలా బాగా ఉపయోగపడేటట్టుగా ఉంది అని న్యూటన్ గారు ఆకర్షణ సిద్ధాంతాన్ని, భూ ఆకర్షణ సిద్ధాంతం లేదా భూ ఆకర్షణ ఉంది అని ప్రపంచానికి ఆ సిద్ధాంతాన్ని తెలియజేశాడు. దేవుని పిల్లలారా, అది శాస్త్రీయంగా కూడా మరి ఆయన కనుక్కోవటం జరిగింది. శాస్త్రీయంగా కూడా రుజువులతో అతనికి అర్థమైంది. అలా అర్థమైన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, దేవుని పిల్లలారా, దేవుడు కలిగించిన ఈ సృష్టిలో ఏమండి, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం అనేది ఒక రోజుకి 24 గంటలు రావాలి అని అంటే, ఆ ధ్రువాలు ఎదురుగా ఉండటం వలన ధ్రువాలు ఆకర్షణ, రెండు ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం వ్యతిరేకంగా ఉండాలి. దేవుడు కూడా భూమిని ఎలా చేశాడు అంటే వ్యతిరేక పరిస్థితిని లేకపోతే వ్యతిరేక సిద్ధాంతాన్ని పెట్టాడు. దేవుడు ఉత్తర ధ్రువానికి దక్షిణ ధ్రువానికి వ్యతిరేకత పెట్టాడు. అలా వ్యతిరేకత పెట్టడం వలన ఏం జరుగుతుంది అంటే భూమి తనంతట తానే తిరగటం ప్రారంభించింది. అంటే దేవుడు పెట్టిన విధానం ఎంత శాస్త్రీయంగా కనబడుతుంది అని అంటే, మరి ఇది ఒక పద్ధతిలో జరగాలి. ఎందుకంటే ఒక
సంవత్సరము తిరిగి ఆగిపోవాలి అనేది కాదు. ఒక 2 సంవత్సరాలు ఆగి తిరిగి ఆగిపోవాలి అనేది లేదు. ఒక 10 సంవత్సరాలు తిరిగి ఆగిపోయేది లేదు. 100 సంవత్సరాలు తిరిగి ఆగిపోయేది లేదు. 1000 సంవత్సరాలు తిరిగి ఆగిపోయేది లేదు. శాస్త్రాన్ని ఈ ప్రకృతి అంతా కూడా మరి ఎంత కాలం పట్టింది అని కొన్ని శిలావస్థలో ఉన్నటువంటి కొన్ని పదార్థాలను తీసుకొని కొన్ని పరీక్షలు చేయటం వలన ఆ పరీక్షల్లో తేలినది ఏంటంటే ఈ భూమి, ఈ విశ్వం కలిగించబడినటువంటి సంవత్సరాలు 1500 కోట్ల సంవత్సరాలు అని మరి శాస్త్రం చెబుతుంది. 1500 కోట్ల సంవత్సరాలు. ఇప్పుడు భూమి తనంతట తాను ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతుంది? 1500 కోట్ల సంవత్సరాలు, క్షమించండి, 1500 కోట్ల సంవత్సరాల నుంచి భూమి తనంతట తాను తిరుక్కుంటూ ఒక రోజుకి 24 గంటలను చూపిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అలా తిరగడానికి దేవుడు ఏం చేశాడు అనంటే, ఒక వాహనం తిరగాలి అనంటే ఒక ఇంజన్ తయారు చేయాలి. ఆ ఇంజన్ కూడా డీజిల్తో పనిచేస్తుందా, పెట్రోల్తో పనిచేస్తుందా, కిరోసిన్తో పనిచేస్తుందా? ఇది ముందుగానే తయారు చేసినటువంటి వాహనాన్ని తయారు చేసిన వారు ముందుగా డిక్లేర్ చేస్తారు. ఇది డీజిల్తో తిరగాలి, ఇది పెట్రోల్తో తిరగాలి, లేకపోతే ఇది కిరోసిన్తో తిరగాలి అని ముందుగానే డిజైన్ చేస్తారు. అలా చేసి ఆ ఇంజను ఉండాలి. ఇంజన్తో పాటు చిన్న చిన్న వస్తువులు ఉంటాయి లోపల. ఇంజను అనగానే ఇదంతా కూడా మనం ఒకటి అనుకుంటే, ఇంకోటి డీజిల్తో నడిపింపబడినదైతే డీజిల్తో నడిపింపబడాలి, కానీ ఖచ్చితంగా డీజిల్ ఉండాలి. ఏమండి, ఆకాశంలో ఎగిరేటువంటి దానికి మరి దానికి సంబంధించినటువంటి ఆయిల్ ఉండాలి. ఆకాశంలో ఎగిరేటువంటి వాటికి కూడా ఆయిల్ ఉండాలి. ఏది ఎలా పని చేయాలి, ఎలా తిరగాలి, లేకపోతే ఎలా ఎగరాలి, వీటన్నింటికి కూడా కరెక్ట్గా సెట్ చేసి మరి పెడుతూ ఉంటారు. ప్రేమన దేవుని పిల్లలారా, దేన్నైనా కూడా ఆలోచించండి. అలాగే దేవుడు కూడా 1500 కోట్ల సంవత్సరాలుగా భూమి సమయాలు వస్తున్నాయి కదా. ఇప్పుడు మనకు ఈరోజు వెనస్డే, ట్యూస్డే, నెక్స్ట్ వెనస్డే రావాలి అంటే, బుధవారం రావాలి అని అంటే భూమి తిరగాలి. అలా భూమి తిరగాలి అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆకాశంలో లింక్ మరి ఒక్కొక్క గ్రహానికి, నక్షత్ర మండలాలకు లింకేజ్ పెట్టాడు దేవుడు. ఎలా పెట్టాడు అంటే, భూమి తన చుట్టూ తాను తిరుగుకుంటూ చంద్రుని చుట్టూ తిరగాలి. తన చుట్టూ తాను తిరుగుకుంటూ చంద్రుని చుట్టూ తిరిగి ఒక చోటు నుంచి కదిలి ఇంకొక చోటుకి రావాలి అని అంటే 1 నెల రోజులు పడుతుందంటే 30 రోజులు పడుతుంది. క్యాలెండర్ కూడా ఈ విధంగానే తయారు చేసుకున్నారు. ఇప్పుడు ఈ భూమి చంద్రుడు ఈ రెండు కలిపి ఎక్కడైతే ప్రారంభించాయో అక్కడి వరకు మళ్ళీ తిరిగి ఒక చోటికి రావటానికి పట్టిన కాలం సంవత్సర కాలం. అంటే 365 రోజులు సూర్యుని చుట్టూ తిరిగి రావాలి. మనము పాలపుంత నక్షత్ర మండలంలో ఉన్నాం. మనం ఏ మండలంలో ఉన్నాం అంటే, శాస్త్రవేత్తలు లేదా శాస్త్రం ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్ర మండలాలకు కొన్ని మండలాలు అని పేరు పెట్టారు. అది ఒకటి పాలపుంత నక్షత్ర మండలం. ఇప్పుడు ఈ పాలపుంత నక్షత్ర మండలంలో సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, భూమి ఉంది, మిగిలిన గ్రహాలు ఉన్నాయి. పాలపుంత నక్షత్ర మండలం. ఈ పాలపుంత నక్షత్ర మండలము అంటే ఇందులో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం అనుకున్నటువంటి గ్రహాలు అంటే కనిపిస్తున్నటువంటివి. ఇప్పుడు నక్షత్ర మండలాలు ఉన్నాయి. కొన్ని పెద్ద నక్షత్రాలు ఉంటాయి, ఇంకా ఆ పైన ఉన్నటువంటి నక్షత్రాలు చాలా చిన్నగా ఉంటాయి, ఇంకా పైన ఉన్నటువంటి నక్షత్రాలు కంటికి కనిపించినట్టుగా అలాగ మెరుస్తుంటాయి. గ్రహించాలి, ఆకాశాన్ని ఆలోచించాలి. ఎందుకంటే ఆకాశములు దేవుని యొక్క మహిమను వివరించుచున్నవి అని రాయబడి ఉంటుంది బైబిల్లో. ఆకాశాన్ని ఆ ఖాళీ ప్రదేశంలో
కనిపిస్తున్నటువంటి నక్షత్ర మండలాలు ఏవైతే ఉన్నాయో, మనం పాలపుంత నక్షత్ర మండలంలో ఉంటే, మనము పాలపుంత మండలంలో ఉన్నాం. ఈ పాలపుంత నక్షత్ర మండలానికి లింకేజ్గా ఏమున్నాయి అని అంటే, ఆండ్రోమెడా నక్షత్ర మండలం ఉంది. ఆండ్రోమెడా నక్షత్ర మండలానికి పైన ఇంకొకటి ఉంది, హైడ్రా సెంటారస్ అనేటువంటిది ఒకటి ఉంది. హైడ్రా సెంటారస్ అనేటువంటి నక్షత్ర మండలం ఒకటి ఉంది. ఈ నక్షత్ర మండలాలన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయి? అసలు నక్షత్ర మండలాలన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయి? ఒక భూమి తనంతట తాను తిరుగుకుంటూ రావడానికి 24 గంటలైతే, మరి ఈ భూమి చంద్రుని చుట్టూ తిరగడానికి వచ్చినటువంటి పట్టిన కాలం నెల అయితే, భూమి చంద్రుడు రెండు కలిపి సూర్యుని చుట్టూ తిరిగి ఒక చోటుకి రావడానికి, అంటే ఒక చోటు నుంచి కదిలి అదే చోటుకి రావడానికి పట్టిన కాలం ఎంతంటే సంవత్సర కాలం. ఇప్పుడు ఈ 3 కలిపి పాలపుంత నక్షత్ర మండలాన్నంతటిని కూడా చుట్టూ తిరిగి రావడానికి పట్టిన కాలం లెక్కలేదు. ఆండ్రోమెడా నక్షత్ర మండలానికి ఇంకా ఆ చుట్టూ తిరిగి వచ్చి పెట్టడానికి ఒక చోటు నుంచి కదిలొచ్చి, ఇవన్నీ కూడా గ్రహాలు కానివ్వండి, లేకపోతే పాలపుంత నక్షత్ర మండలం అంతా కలిపి ఇలా తిరిగి ఒక చోటుకి రావడానికి పట్టిన కాలం మనకు లెక్కలేదు. శాస్త్రవేత్తలు కూడా కనుగొనలేదు. ఇప్పుడు ఆండ్రోమెడా నక్షత్ర మండలం ఉంది, హైడ్రా సెంటారస్ నక్షత్ర మండలం ఉంది. ఇవన్నీ కూడా ఎలా తిరుగుతున్నాయి అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, మహా ఆకర్షణ శక్తి వలన జరుగుతుంది. ఇలా ఆకర్షణ శక్తి ఒకవేళ ఈ నక్షత్ర మండలాలకు లేకపోతే అవి అన్నీ కూడా స్తంభించిపోతాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే విశ్వంలో దేవుడు ఏం పెట్టాడు అనంటే మహా ఆకర్షణ శక్తి, లేకపోతే మ్యాగ్నెటిక్ పవర్, ఆకర్షణ శక్తి, అయస్కాంత విధానాన్ని దేవుడు పెట్టాడు. ఎందుకంటే అయస్కాంతమే కదా ఆకర్షించేది. భూమికే ఆకర్షణ శక్తిని పెట్టాడు, నక్షత్ర మండలాలకు ఆకర్షణ శక్తిని పెట్టాడు, సూర్యమండలానికి ఆకర్షణ శక్తి పెట్టాడు, చంద్రునికి కూడా ఆకర్షణ శక్తిని పెట్టాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఇవన్నీ కూడా ఇదిగో మహా ఆకర్షణ శక్తిని బట్టి తిరుగుతున్నాయి. ఆలోచించండి ప్రేమన దేవుని పిల్లలారంటే, శాస్త్రవేత్తలు కూడానండి ఈ భూమి ఏ విధంగా ఉందో కూడా చాలా సంవత్సరాల వరకు అర్థం కాలేదండి. చాలా సంవత్సరాలకు అర్థం కాలేదు. కానీ దేవుడు చెప్పాడు, భూమి ఎలా ఉంది? బల్లపరుపుగా ఉందా, లేకపోతే ట్రయాంగిల్లో ఉందా, లేకపోతే స్క్వైర్గా ఉందా, ఎలా ఉంది? దేవుడు బైబిల్లో ఏమని చెప్పాడు ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరులకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ప్రకృతి చక్రం అన్నాడు. చక్రం అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు చెప్పండి? వెంటనే మనం అర్థం చేసుకోవాలి. ఇక రౌండ్గా ఉంటుందా, స్క్వైర్గా ఉంటుందా, ట్రయాంగిల్లో ఉంటుందా, ఇంకొక విధానంలో ఉంటుందా? ఇప్పుడు చెప్పండి. దీన్ని ఏమంటారు? 3 మూలాలు ఉన్నాయి కనుక దీన్ని ఏమంటారు? ట్రయాంగిల్ అంటారు. ట్రయాంగిల్లో కూడా ఇంకా వేరే కొలత. ఇది ట్రయాంగిల్లో అంటే కరెక్ట్ 3 వైపులా 3 కోణాలు ఒకే వైపులో ఉంటాయి, ఒకటే సైజులో ఉంటాయి. కానీ ఇది ఒకటే సైజు లేదు. అర్థమవుతుందా? ఇది నిజంగా ఇది ఏదో స్కేల్ కోసం ఇప్పించుకోవడం, కానీ ఇది ఉదాహరణకు బాగా ఉపయోగపడుతుంది. ఇది ట్రయాంగిల్లో లేదు, కరెక్ట్ ట్రయాంగిల్లో లేదు. ట్రయాంగిలే ఉంది కానీ 3 మూలాలు ఉన్నాయి, కానీ కొలత వేరుంది. మీకు అర్థమవుతుందా? ఇది కూడా వేరే కొలత. ఇది మరి ఏ కొలత? ఇది
దేవుడు చెప్పిన దీన్ని చక్రం అంటే దేన్ని అంటాం? ఏమండి? కారు చక్రం, బండి చక్రం, బ్రతుకు బండి చక్రం, ఏమండి అంతేనా? సైకిల్ చక్రం, లేకపోతే ఇంకా చక్రము అనగానే ఎలా ఉంటుంది చెప్పండి? రౌండ్గా ఉంటుందా, స్క్వేర్గా ఉంటుందా, ట్రయాంగిల్లో ఉంటుందా, ఇంకో విధానంలో ఉంటుందా? ఎలా ఉంటుంది? రౌండ్. వెంటనే అర్థం కావాలి మనకు. దేవుడు ప్రకృతి చక్రము అన్నాడు. ప్రకృతిని ఏమన్నాడు? చక్రము అన్నాడు. అలాగే యోబు గ్రంథంలో కూడా ఏముందో తెలుసా? నరులకు నివాసయోగ్యమైన భూగోళము. భూగోళము. బాల్ ఎలా ఉంటుంది? గోళాకారంగా ఉంటుంది. బాల్ ఎలా ఉంటుంది? గోళాకారంగా ఉంటుంది. కనుక భూమి అనేది ఎలా ఉంటుందట? ఎలా ఉందట? ప్రకృతిని గురించి యాకోబు పత్రికలో చెప్పాడు. సపరేట్గా మరి భూమి ఎలా ఉంటుంది అని అంటే సపరేటు. ఏమండి? పర్టికులర్గా భూమి గురించే ఒకవేళ మనకు ఆధారం కావాలనుకుంటే యోబు గ్రంథంలో మనకు తెలుస్తుంది. ఏమని? ఏమండి? నరులకు నివాసయోగ్యమైన భూగోళము అంటే భూమి అనేది బల్లపరుపుగా లేదు, ట్రయాంగిల్లో లేదు. భూమి అనేది గుండ్రంగా ఉంది అని యోబు గ్రంథంలో చెప్పబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి అనేది గుండ్రంగా ఉంది. ఇప్పుడు అర్థమైందా? ప్రకృతి చక్రం అనగా మరి ప్రకృతి కూడా గోళాకారంగానే ఉందట, భూమి కూడా గోళాకారంగానే ఉందట. దేవుని పిల్లలారా, భూమి కూడా గోళాకారంగా ఉందట. ఇప్పుడు అయితే సరే, ఆకర్షణ శక్తి అనేది ప్రకృతిలో ప్రతిదానికి ఉంది. మహాకర్షణ శక్తి వలన ప్రకృతిలో ఉన్నటువంటి నక్షత్ర మండలాలు, పాలపుంత నక్షత్ర మండలం, ఆండ్రోమెడా నక్షత్ర మండలం, హైడ్రా సెంటారస్ నక్షత్ర మండలం, ఈ మండలాలన్నీ కూడా మహాకర్షణ శక్తి వలన కదులుతున్నాయి, లేకపోతే కాలాలు వస్తున్నాయి, వెలుగుతున్నాయి అని మనం అర్థమైపోయింది మనకిప్పుడు. అయితే మనిషికి ఆకర్షణ శక్తి కూడా ఉంది. మనిషిలో కూడా దేవుడు పెట్టాడు. అది ఎలా పెట్టాడు అది చూడాలి ఇప్పుడు. మరి మనలో ఎలా పెట్టాడు ఆకర్షణ శక్తి అది కూడా చూడాలి కదా. ఆదికాండం 2వ అధ్యాయము 22వ వచనం నుంచి 22 నుంచి 24 వరకు చదువుకుందామండి. 3 వచనాలు. ఆదికాండము 2వ అధ్యాయము 22వ వచనం నుంచి. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుంచి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను ఆకర్షించుకొనును అనుంది. తన భార్యను ఆకర్షించును అంటే ఇప్పుడు మరి స్త్రీలో ఏం పెట్టాడు దేవుడు? ఆకర్షణ పెట్టాడు. స్త్రీలో ఆకర్షణ పెట్టాడు. ప్రియమైన వాళ్ళారా, ఏమండి? ప్రపంచం స్త్రీని తప్పుడుగా చూసేటువంటి లోకం ఉంది. ఇది స్త్రీని పవిత్రంగా చూసే వాళ్ళు ఉన్నారు, తప్పుడుగా చూసే వాళ్ళు ఉన్నారు. ఏమండి? తమ కోరికల కోసం చూసే వాళ్ళు కూడా లేకపోలేదు లోకంలో. అంటే ఇప్పుడు స్త్రీలో పెట్టింది ఎవరు? ఈ విధానాన్ని పెట్టింది ఎవరు? ఎందుకు పెట్టాడు? అసలు ఆకర్షణను స్త్రీలో పెట్టాడట. ఎందుకు పెట్టాడు అని అన్నప్పుడు ప్రేమన దేవుని పిల్లలారా, ఎఫెసీలకు రాసిన పత్రిక అది ఏమండి ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ పురుష జాతి ఏదైతే ఉందో స్త్రీని తప్పుడుగా చూడటానికో, తప్పుడు విధానంలో చూడటానికో, లేకపోతే పవిత్రంగా చూడటానికో కాదు ఆకర్షణ స్త్రీలో పెట్టింది. ఎందుకు పెట్టాడో చెప్పాడు అక్కడ. చూడండి ఒకసారి ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలను చూడగలిగితేనండి మంచి మాట మనకు అర్థమవుతుంది. అనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను
ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. అంటే దేవునికి అనేక మంది పిల్లలు కావాలన్న సంకల్పం ఒకటి ఉంది. అందుకోసం ఇప్పుడు ఆకర్షణ అనేది మరి స్త్రీలో పెట్టాడు. ఆదాము ప్రక్కటెముకలో నుంచి తీసుకున్న తర్వాత అవ్వను స్త్రీనిగా నిర్మించాడు దేవుడు. అలా స్త్రీనిగా నిర్మించిన తర్వాత ఇదిగో ఆ స్త్రీ ఎప్పుడైతే భర్తకు లేకపోతే ఆ స్త్రీని ఎప్పుడైతే వివాహం చేశాడో దేవుడు ఆదాము గారికి, తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనును. అంటే భార్యలో ఆకర్షణ విధానాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. భార్యను హత్తుకోవాలి. ఎందుకు హత్తుకోవాలి అని అంటే దేవునికి అనేక మంది పిల్లలు కావాలి అని అంటే భార్యను హత్తుకోవాలి. అర్థమవుతుందా? ఆలోచించని ప్రియమైన దేవుని పిల్లలారా, యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, క్రైస్తవ్యము ఎప్పుడొచ్చింది, ఎలా వచ్చింది అని అన్నప్పుడు, క్రైస్తవ్యము అనేది ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవులు అని ఎప్పుడు పిలువబడ్డారు? అంతియొక్కయలో వారు క్రైస్తవులు అని పిలువబడిరి అని రాయబడి ఉంటుంది అపోస్తల కార్యాల్లో. అంటే ఇప్పుడు మొదటి సంఘం అయినటువంటి ఆ యెరూషలేము సంఘం ఉంది కదా, ప్రభువు స్థాపించిన సంఘం అంటారు దాన్ని. ఆ తర్వాత రెండో స్థానంగా దానికి రిలేటెడ్గా అంతియొక్కయలో, అంటే అంతియొక్క అనేటువంటి ఒక ప్రాంతంలో లేకపోతే ఆ ఊరిలో ఆ దేశంలో అంతియొక్కయ అనేటువంటి ఒక సంఘం ఉందట. ఆ సంఘములో ఉన్న వారికి దేవుడు ఒక ధన్యతనిచ్చాడు. ఇదిగో వీళ్ళు క్రైస్తవులు అనబడ్డారు, మొట్టమొదట క్రైస్తవులు అనబడిరి అన్నాడు. దానికంటే ముందు ఆ క్రైస్తవులు అనబడక ముందు ఏం జరిగింది అని అంటే, యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత 3వ రోజు లేచాడు. 3వ రోజు లేచిన తర్వాత ఆయన బ్రతికి ఉన్నంత వరకు క్రైస్తవులు అని పిలువబడలేదు, యూదులు అని పిలువబడ్డారు, ఇశ్రాయేలీయులు అని పిలువబడ్డారు. ఓకే, ఇప్పుడు ఇశ్రాయేలీయులు యూదులని పిలువబడుతున్నటువంటి వారిలో సంఘాన్ని యేసుక్రీస్తు వారు ప్రారంభించాడు. అపోస్తులుగా ఉన్నటువంటి వారిని, లేకపోతే శిష్యులుగా పిలువబడినటువంటి వారు పేతురు, యోహాను, యాకోబు, అంద్రేయ, మత్తయ్య, వీళ్ళందరినీ పిలిచినప్పుడు ప్రియమైన వాళ్ళారా, వీళ్ళందరినీ పిలిచాడు కదా. వీళ్ళందరినీ పిలిచిన తర్వాత సంఘముగా ఆయన ప్రారంభించాడు. ఆయన బ్రతికి ఉన్నంత వరకు 33.5 సంవత్సరాలలో ఆయన విలువ సమాజానికి తెలియలేదు. యూదులకు తెలియలేదు, ఇశ్రాయేలీలకు తెలియలేదు, ఇంకా అన్యులకు ఎలా తెలుస్తుంది? సొంత ప్రజలకే ఆయన విలువ తెలియలేదు. అసలు యోహాను సువార్తలో ఈ మాట మాట్లాడుతున్నాడంటే ఆయన చివరి దినాలలో ఉన్నాడు. ఆయన సిలువలో ఎక్కవలసినటువంటి ఆ సందర్భం వచ్చింది, ఆ గడి వచ్చింది. ఆ టైంలో మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను ఎత్తబడిన ఎడల. ఎందుకంటే కల్లారా చూసిన ప్రజలు, కల్లారా చూసిన అపోస్తలులు, కల్లారా చూసిన ఈ శిష్యులు అందరూ కూడా ఒక్కసారిగా నివ్వరపోయారు. ఇదిగో నిజమైన దైవ కుమారుడు యేసుక్రీస్తు వారు, జీవము కలిగిన వాడు యేసుక్రీస్తు వారు, జీవము గల మాటలు చెప్పినటువంటి ఈయనను ఎలా వెంబడించారో తెలుసా? చివరికి హతసాక్షులుగా మారటానికి కూడా వెనకాడలేదు ప్రియమైన వాళ్ళారా. కారణం ఏంటో తెలుసా? ఆయన వారిని అంతగా ఆకర్షించాడు.
భూమి మీద ఉండేటువంటి వారందరూ కూడా చూశారు కనుక హతసాక్షులుగా మారటానికి కూడా సిద్ధపడ్డారు. కల్లారా ఆయన వెళ్ళిపోతుంటే, ఆకాశం నుంచి పరలోకానికి వెళ్ళిపోతుంటే, ఈ భూమి మీద నుంచి అలాగా కళ్ళ ముందే అలాగ తిరిగి పైకి ఎగురుతుంటే, ప్రియమైన వారలారా, ఇదిగో వారందరినీ ఏమండి, వారందరూ కూడా చూస్తున్నారు, అలాగ నివ్వెరపై చూస్తున్నారు. యేసుక్రీస్తు వారు నివ్వెరపై చూస్తున్నారు, ఆయన వెళ్ళిపోతుంటే చూస్తున్నారు అందరూ. అలా చూసిన తర్వాత ఇదిగో ఈయన దైవ కుమారుడే, నమ్మాలి. ఏమండి, ఆకర్షింపబడ్డారు. ఇక ప్రభువుని నమ్ముకోవాలి, ప్రభు కోసం బ్రతకాలి, ప్రభు పనిలో ఉండాలి, ప్రభు చెప్పిన మాట వినాలి, సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి, నమ్మించడానికి ప్రయత్నం చేయాలి ప్రభువుని గురించి. వాళ్ళు చూడలేదు కదా, చూసిన వీళ్ళు ఇంకా నిర్ణయించుకున్నారు, వెళ్ళాలి, వెళ్ళాలి, పని చేయాలి, అవసరమైతే ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఇదిగో నేను వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. అయితే ఓకే, ఆయన వెళ్ళిపోయేటప్పుడు చూసిన వారైతే ఆయనను చూసి ఆకర్షింపబడ్డారు, ఆయనను వెంబడించారు. ఆయన లేకపోయినా ఆయన చెప్పిన మాటలను వెంబడించారు, ఆయన చేసిన అద్భుతాలను వెంబడించారు, ఆయన చేసిన సూచక్రియలను వెంబడించారు. ఓకే, స్వస్థతలను వెంబడించారు, బాగా వెంబడించారు. చాలామంది ఆకర్షింపబడ్డారు. ఎందుకు ఆకర్షింపబడ్డారు? ప్రభువు వాళ్ళ కళ్ళ ముందు అనేకమైన అద్భుతాలు చేశాడు. కారణం ఏంటో తెలుసా? వాక్యాన్ని స్థిరపరచడానికి చేయవలసి వచ్చింది. ఆయన శక్తివంతుడు అని నిరూపించుకోవడానికి కాదు, నేను అద్భుతాలు చేస్తాను అని నిరూపించడానికి కాదు ఆయన చేసింది. ఎందుకో తెలుసా? ఇదిగో వాక్యము స్థిరపరచబడాలి, వాక్యాన్ని నమ్మాలి. ఏమండి, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షణ పొందుతారు అనే దాన్ని వాళ్ళు నమ్మాలి. కనుక వాక్యం స్థిరపరచబడాలి అని అంటే, స్థిరపరచడానికి ముందు ఈయన ఇదిగో ఈ అద్భుతాలు సూచక్రియాలు చేశాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అలాగే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉండగా ఇంకొక మాట చెప్పాడు ఆకర్షణ గురించి. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం నుంచి 44, 45 వచనాలు చదువుకుందాం దేవుని పిల్లలారా. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునో నా యొద్దకు రాలేడు అంటున్నాడు. చూడండి, నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షించాలి. ఎలా ఆకర్షిస్తాడు? ప్రభు వచ్చి, దేవుడు వచ్చి, ఏమంటారు, తండ్రి అయిన దేవుడు వచ్చి, ఇదిగో అమ్మా రండి, ఇదిగో అమ్మా నిన్ను పిలుస్తున్నాను, ఇదిగో సంఘంలో చేరు అని అంటాడా? ఈరోజు సమాజం, క్రైస్తవ సమాజం కూడా సమాజాన్ని మోసం చేస్తుంది ప్రియమైన వాళ్ళారా. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నమ్మటం లేదు, ఉన్నది ఉన్నట్టుగా వినటం లేదు, అర్థం చేసుకోవటం లేదు. చెప్పేవాళ్ళు కూడా వాళ్ళ స్వార్థం కోసమే చెప్పి వాళ్ళు లాభాన్ని ఆర్జించడానికి చెప్తున్నారే తప్ప ఇదిగో ఉన్నది ఉన్నట్టుగా దేవుడు చెప్పమన్న దాన్ని చెప్పాలి అన్నటువంటి ఆలోచన లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు ఆకర్షించటం ఏంటండి? ఆయన మెగా మ్యాగ్నెటిక్ పవర్. ఆయన ఎవరినైనా ఆకర్షించగలడు. ఇదిగో నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడు కూడా నా దగ్గరికి రాలేడు. ఎలా ఆకర్షించాలి అసలు? అర్థమైందా? ఎలా ఆకర్షించాలో తెలుసా? వాక్యముతో ఆకర్షింపబడాలి, సత్యముతో ఆకర్షింపబడాలి, అద్భుతాలతో కాదు, సూచక్రియలతో కాదు, స్వస్థతలతో కాదు. ఏమండి, దేనితో ఆకర్షింపబడాలి? వాక్యముతో ఆకర్షింపబడాలి. వాక్యముతో ఆకర్షింపబడిన వారు ఎలా ఉంటారో తెలుసా? వాక్యముతో ఆకర్షింపబడిన వారు ఎలా ఉంటారు? ఒక మంచి ఉదాహరణ చెప్తాను మీకు ఇప్పుడు. తప్పిపోయిన కుమారుని గురించి మనందరికీ తెలుసు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్నోడు నా ఆస్తి పంచి అని గొడవ పడ్డాడు, ఆస్తి పంచించుకున్నాడు తండ్రితోటి. సరే, తండ్రి కూడా ఎందుకు వీంతో గొడవ ఏంటి అని చిన్న కుమారునికి ఆస్తిని అంతటిని మంచి సగం ఆస్తిని ఇచ్చేశాడు. ధనవంతుడే ఆయన కూడా. సగం ఆస్తిని ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత మరి చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు, పెద్ద కుమారుడు అతని దగ్గరే ఉన్నాడు. అతని ఆస్తిలో మరి తన ఆస్తిని తను అనుభవించుకుంటూ, తండ్రికి సేవ చేసుకుంటూ, తండ్రి చెప్పిన మాట వినుకుంటూ ఉన్నాడు అక్కడ. వెళ్ళిపోయినటువంటి చిన్న కుమారుడు ఎవరైతే ఉన్నాడో అతను ఏం చేశాడు అనంటే, మరి దుర్వ్యాపారం చేశాడు. లోకంలోకి కలిసిపోయి దుర్వ్యాపారం చేశాడు. తీసుకుపోయినటువంటి ఆస్తి అంతా కూడా ఈ యొక్క జూదాలలో, తర్వాత ఏమంటే అన్ని రకరకాల దుర్వ్యాపారం ఒక మాటలు చెప్పాడు దుర్వ్యాపారం అని. అంటే అన్నింటిలోనూ తన ఆస్తిని అంతటిని కూడా నాశనం చేసేసుకున్నాడు. తర్వాత
ఒకని కింద మరి పందులు సాకుతున్నటువంటి ఒక యజమాని కింద చేరాడు. చేరితే ఆకలి తట్టుకోలేక మరి పందులు తినేటువంటి పొట్టును కూడా తింటున్నాడు. అలా తింటుంటే యజమానుడు మరి నా పందులు తినేటువంటి పొట్టును నువ్వు తినడం ఏంటి అని మరి ఏదో ఆహారం అన్నా పెట్టాలి. అలా పెట్టకుండా ఏం చేస్తాడో తెలుసా? నా పందులు తినే పొట్టును నువ్వు తింటావా, నా పందులు ఏం తినాలి అని మరి ఆ కుమారుణ్ణి ఏం చేస్తాడు? వద్దు, నా దగ్గర నువ్వు పనే చేయడానికి వీల్లేదు, నువ్వు ఇలాగే ఉంటే నా పందులు మరి చచ్చిపోతాయి నీ వలన, కనుక నువ్వు వద్దు అని చెప్పి పనులో నుంచి తీసేస్తాడు. అన్ని విధాలుగా ఆలోచించుకొని అన్ని విషయంలో నష్టపోయిన ఆ కుమారుడు ఏం చేస్తాడు అని అంటే తిరిగి తండ్రిని జ్ఞాపకం చేసుకుంటాడు. నా తండ్రి ఇంట ఉన్నప్పుడు నాకు మంచి ఫుడ్, మంచి వస్త్రాలు, మంచి నివాసం, నాకు మంచి స్థానాన్ని దేవుడు మరి నా తండ్రి ఏర్పాటు చేస్తే నా తండ్రిని కాదనుకొని లోకంలో కలిసిపోయాను, లోకంలో వివిధమైనటువంటి దుర్వ్యాపారాలలో నేను నష్టపోయాను అని తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రిని జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఏది ఏమైనా పర్వాలేదు, నా తండ్రిని నేను మళ్ళీ కలుసుకోవాలని చెప్పి వచ్చాడు. అలా వస్తుండగా తండ్రి ఏం చేశాడు? దగ్గరకు వస్తున్న టైంలోనే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి తనను కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టాడు. ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. కుమారుడే మారు మనసు కలిగి వచ్చాడా, తండ్రే తన దగ్గరికి వెళితే వచ్చాడా? తండ్రి ఆకర్షించబడాలి అనడం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు చేసినటువంటి ఈ మేలులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటే, మన ప్రాణాన్ని ప్రతి గడియలో దేవుడు కాపాడుతున్నాడు అని అనుకుంటే, దేవుడే మనల్ని కాపాడుతున్నాడు అని మనల్ని అనుకుంటే, ఏమండి, అవన్నీ జ్ఞాపకం చేసుకొని ఇది దేవుని వలనే జరుగుతున్నాయి, మన ఊపిరి ఎక్కడి నుంచి వస్తుంది, మన అవయవాలు ఎలా పని చేస్తున్నాయి, ఎవరు మరి అలా పని చేయడానికి ఎవరు పురిగొలుపుతున్నారు అని ఎవరైతే అనుకుంటారో వారు ఆకర్షింపబడతారు. ఇదిగో తండ్రి దగ్గరికి వస్తారు. లోకంలో కలిసిపోయిన వారందరూ కూడా తండ్రి దగ్గరికి వస్తారు. జ్ఞాపకం చేసుకోవాలి. మరి జ్ఞాపకం చేసుకున్న తర్వాత తండ్రి ఆకర్షింపబడ్డాడు, ఆ తండ్రి చేత ఆకర్షింపబడ్డాడు, సంఘంలోకి చేర్చబడ్డాడు. సంఘంలో చేర్చబడిన వారు తండ్రి చేత తండ్రి ఆకర్షించాడు గనక ప్రభువు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు బాగా ఆలోచించాలి. తండ్రి ఆకర్షించాడు గనక ప్రభువు దగ్గరికి వచ్చాడు. ఓకే, ఇప్పుడు భూమి అయినా, సూర్యుడైనా, చంద్రుడైనా, నక్షత్ర మండలాలైనా ఏవైనా కూడా, లేకపోతే భూమి మీద మరి వృక్షాలైనా, ఫలాలనిచ్చే వృక్షాలైనా, ఇవన్నీ కూడా భూమి యొక్క ఆకర్షణలో ఉన్నాయి అని మనం గుర్తుపట్టాలి అంటే ఎలా ఉండాలి? ఇవి దినాలు రావాలి, సమయాలు రావాలి, ఏమండి, మరి సూర్యుడు అస్తమించాలి, ఉదయించాలి, చెట్లయితే పంటనివ్వాలి, ఫలాలనివ్వాలి. ఇవన్నీ పచ్చదనం లేకపోతే పంట, ఆహారం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని అంటే ఎలాగైతే భూమి ఆకర్షణలో ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయని అర్థం చేసుకుంటామో, దేవుడు మనుషులను ఆకర్షిస్తే ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వారు కూడా తండ్రి యొక్క ఆకర్షణలో ఉన్నవారు ఎలా ఉంటారు? అర్థమవుతుంది? ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా మీకు పాయింట్? ఇదిగో, ఒక చెట్టు ఫలాలను ఇస్తుంది అని అంటే భూమి ఆకర్షణలో ఉంది అని అర్థం. ఒక భూమి కదిలి 24 గంటలు వస్తున్నాయి అని అంటే, భూమి ద్వారా వస్తుంది అని అంటే భూమి ఆకర్షణ శక్తికి లోనై ఉంది అని అర్థం. ఒక సంవత్సరం రావడానికి సూర్యుని చుట్టూ భూమి, తర్వాత చంద్రుడు తిరిగి ఒక సంవత్సరం వస్తుంది అని అంటే ఆకర్షణ శక్తిలో ఉంది అని అర్థం. కాలాలు వస్తున్నాయి అంటే ఆకర్షణ శక్తిలో ఉంది అని అర్థం. ఇప్పుడు మనము తండ్రి యొక్క ఆకర్షణలో ఉన్నాము అని అంటే మనలో కనిపించేటివి ఏంటివి? మనలో కనిపించేవి ఏవి? ఏమండి, అర్థమవుతుందా మీకు? ఏంటో తెలుసా? దేవుని పని అంటే ఇష్టపడతాం, ఆరాధన అంటే ఇష్టపడతాం, బైబిల్ తరగతి అంటే ఇష్టపడతాం. ఏమండి, ఇదిగో పాంప్లెట్ పంచడం అంటే ఇష్టపడతాం. ప్రభు యొక్క పాట సమాజంలో పాడాలి అంటే ఇష్టపడతాం. ప్రార్థన అనగానే మనం వెంటనే మనంతటా మనమే రియలైజ్ అయిపోయి వెంటనే సమయానుకూలంగా వచ్చేస్తున్నాము అని అంటే మనము తండ్రి చేత ఆకర్షింపబడిన వారమై ఉన్నాము అని అర్థం.
తండ్రి ఆకర్షించితేనే కానీ ప్రభు అన్నాడు కదా, తండ్రి ఆకర్షించితేనే కానీ నా దగ్గరికి ఎవడు కూడా రాలేడు. తండ్రి ఆకర్షించాలి అంటే ఇప్పుడు తండ్రి ఆకర్షించడం అంటే అర్థం ఏంటి? విన్నవాడు వాక్యాన్ని తనలో ఫలింపజేసుకుంటున్నాడు అని అర్థం. ఫలింపజేసుకున్నవాడు ఎలా ఉంటాడు? అందరికంటే ఫస్ట్ వస్తాడు, అందరికంటే వాక్యం వినడానికి వేగిరపడి ఉంటాడు, అందరికంటే బైబిల్ ముందు తీస్తాడు, వాక్యం చదువుతాడు, పాటలు పాడతాడు. అదిగో ఆత్మీయపరమైనటువంటి ఏ కార్యక్రమాలు అయితే, సత్య సంబంధమైన కార్యక్రమాలు ఏవైతే జరుగుతాయో అందులో పాల్గొని ఉంటాడు. అంటే తండ్రి చేత ఆకర్షింపబడిన వాడు ఇలా ఉంటాడనమాట. అంతేనా? తండ్రి చేత ఆకర్షింపబడిన వాడు ఇలా ఉంటాడు. దేవుని పిల్లలారా మీరు ఆలోచించండి. ఏమండి? మరి ఆకర్షింపబడిన వాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుకుందాం దేవుని పిల్లలారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుకుందాం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, ఏ సమాజంలో ఉన్నాం మనం? మూర్ఖులైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులు, అంటే తండ్రి చేత ఆకర్షింపబడిన వారు, తండ్రి చేత ఆకర్షింపబడిన వారి గురించి చెప్తున్నాడు, వారిలో ఉన్న లక్షణాల గురించి చెప్తున్నాడు. నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులునై దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అంటే మనలో సత్క్రియలు కనబడుతున్నాయి, సత్య సంబంధమైన కార్యక్రమాలు మనలో కనబడుతున్నాయి. ఏమండి? అన్యుల మధ్య దేవుడు వెలిగింపబడాలి అని అంటే ఇదిగో మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న దేవుడు మహిమ పరచబడాలి అని అంటే ఇదిగో ఆయన చేత మీరు ఆకర్షింపబడాలి. ఆయన చేత ఆకర్షింపబడిన వారిలో ఈ లక్షణాలు ఉంటాయని ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు చెప్తున్నారు. అంతేనా? మీరు వక్రజనం మధ్యనే ఉన్నారు. వక్రజనము మధ్య ఉన్న, మూర్ఖులైన వక్రజనం మధ్యలో ఉన్న మీరు ఎలా ఉండాలట? ఎలాంటి వారట? చెప్పండి, చదవండి. నిరపరాధులు, నిష్కలంకులును, అనింద్యులునై దేవుని కుమారులు. ఇదిగో ఇవన్నీ కూడా ఈ లక్షణాలు కలిగిన వారు దేవుని కుమారులు అన్నాడు. వారి మధ్య ఇదిగో మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు మీరు జ్యోతులు అన్నాడు. ఎలాగైతే ఆకాశంలో జ్యోతులుగా పిలువబడుతున్నాయో కనిపించేటువంటి అన్నీ కూడా, అలాగా మీరు లోకంలో చీకటి ప్రపంచానికి మీరు జ్యోతులునై ఉన్నారు అని చెప్తున్నాడు దేవుని పిల్లలారా. జ్యోతులునై ఉన్నారు. ఇదిగో తండ్రి ఆకర్షణలో ఉన్నంత కాలం కూడా ఇదిగో నీవు ఈ విధంగా జ్యోతులుగా ఉంటావు. ఎప్పుడైతే తండ్రి ఆకర్షణను మనం ఆకర్షణను వికర్షించుకుంటామో, ఎందుకంటే మ్యాగ్నెటిక్ పవర్ అని ఆయనకు ఆకర్షణగా ఆయనకు అత్తుకొని ఎంత కాలమైతే ఉంటామో మనల్ని ఎవ్వడు ఏం చేయలేడు. తండ్రి ఆకర్షణకు దూరం అయిపోయావా? వికర్షణకు లోనయ్యావా? అయితే నిన్ను ఆకర్షించడానికి ఇంకొకడు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను ఆకర్షించడానికి సిద్ధంగా ఉన్నాడు ఒకడు. ఎవడాడు? అపవాది, సాతాను. వాడు చీకటి బిలం అంటాడు. ఇవన్నీ చీకటి బిలం అంటే దేవదూతలు తప్పు చేసినప్పుడు కటిక చీకటి గల బిలములోనికి మరి అపవాదిని దాని దూతలను అన్నింటినీ తీసుకెళ్ళి అందులో పడేశాడట దేవుడు. చీకటి గల బిలము అంటే అర్థం ఏంటి? ఆకాశంలోనండి నక్షత్ర మండలాల్లో కొన్ని నక్షత్రాలు బ్లాక్ హోల్గా మారతాయటండి. శాస్త్రం చెప్పింది వాస్తవం ఇదే. బ్లాక్ హోల్గా మారతాయట. అలా బ్లాక్ హోల్గా మారిన తర్వాత ఈ నక్షత్రం ఎలా ఉంటుంది అంటే పక్కలు ఉండేటువంటి నక్షత్రాలను అన్నింటిని కూడా ఆకర్షించుకుంటుంది. అది అలా ఆకర్షించుకొని తనలోకి రప్పించుకుంటుంది, తనలోకి తీసుకుంటుంది. అలా తనలోకి వెళ్ళిన ప్రతి నక్షత్రం కూడా ఏమవుతుంది అని అంటే
బ్లాక్గా మారిపోతుంది దేవుని పిల్లలారా. అంటే వెలిగేటువంటి ఈ నక్షత్రాలు ఏమైపోతాయి అని అంటే బ్లాక్గా మారిపోతాయి. ఒక్క బ్లాక్ హోల్గా మారిన ఈ నక్షత్రం అనేక నక్షత్రాలను తనలోకి లాగేసుకుంటుందో, అపవాది కూడా ఎలా ఉంటుందంటే దేవుని యొక్క ఆకర్షణను కాదనుకొని లోకం యొక్క ఆకర్షణలోకి వెళ్ళిపోయావా, దేవుని వికర్షణలో నువ్వు లోనయ్యావా, నువ్వేమైపోతావు అని అంటే బ్లాక్ హోల్లోకి మారిపోతావు దేవుని పిల్లలారా. అంటే చీకటి ప్రపంచంలో మునిగిపోతావు అని అర్థం. దాని గురించి పాతాళాన్ని గురించి చెప్తున్నాడు. ఇదిగో బ్లాక్ హోల్లోకి మీరు కూడా వెళ్ళడానికి నోరు తెరుచుకొని ఉంది. దేవుని యొక్క ఆకర్షణకు మీరు దూరం కావద్దండి. ఆయన వాక్యానికి, ఆయన సత్క్రియలకు, ఆయన నీతికి, ఆయన ఏమండి నీతికరమైన జ్యోతులు అన్నాడు. జ్యోతుల వలె మీరు వెలుగుచున్నారు అన్నాడు. అలా జ్యోతుల వలె వెలుగుచున్న మీరు బ్లాక్ హోల్గా మారిపోయారా? మీ పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే నోరు తెరుచుకున్న పాతాళాన్ని గురించి చెప్తున్నాడు ఇక్కడ యెషయా గ్రంథంలో 5వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో ఎవరెవరు ఉన్నారట? దాంట్లో ఆ వారిలో ఎవరెవరు పోతారట? గనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోతారట. అంటే బ్లాక్ హోల్గా ఉన్నటువంటి ఈ పాతాళ లోకంలోనండి, పాతాళంలో ఏమంటే కటిక చీకటి గల బిలము అన్నాడు దాన్ని. ఆ పాతాళ లోకంలో భయంకరమైనటువంటి దాంట్లోకి వెళ్ళిపోతారు. ఎవరెవరు వెళ్ళిపోతారట? గనులను, సామాన్యులను, ధనవంతులు వెళ్తారట, ధనము లేనివారు పేదవాళ్ళు వెళ్తారట, ఘోష చేయువారు వెళ్తారట, ఇంకా హర్షించువారు కూడా వెళ్తారట. అంటే లోకంలో ఉన్న వారి గురించి చెప్తున్నాడు ఇక్కడ. తండ్రి చేత ఆకర్షింపబడిన వారిలో ఉన్నటువంటి లక్షణాలు ఎప్పుడైతే వదులుకుంటామో మనము కూడా బ్లాక్ హోల్లోగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే మనల్ని అందరినీ కూడా ఆకాశ నక్షత్రాలతో పోల్చాడు ఆయన. ఆకాశ నక్షత్రాల్లో జ్యోతులుగా ఉన్నంత కాలం నువ్వు వెలుగుతూనే ఉంటావు. ఎప్పుడైతే దేవుని వికర్షణకు లోనవుతాయో వెంటనే బ్లాక్ హోల్గా మారిపోయే ప్రమాదం ఉంది. అందులోనికి వెళ్ళటానికి వీల్లేదన్నాడు. ఎందుకంటే పాతాళము అపరిమితముగా తన నోరు తెరుచుకుందట. ఎంతమంది ఒకేసారి పాతాళంలోకి వెళ్ళినా వద్దు అన్నదట. మీరు బాగా ఆలోచిస్తే దేవుని పిల్లలారా, మన నోరు ఎంతైతే ఉందో అంత ముద్దనే మనం నోట్లో పెట్టుకుంటాం. అవునా కదా? ఏమండి, హైందవ సోదరులు కొన్ని చోట్ల మరి ఆ విగ్రహాలు పెడతారు కదండి, గణేశుని విగ్రహాలు పెడతారు. ఆ పెద్ద విగ్రహాల చేతి మీద ఏముంటుంది? పెద్ద లడ్డు పెడతారు. లడ్డు ఉంటుంది, ఇంతలా లడ్డు ఉంటుంది, చాలా ఏమండి సైజులో ఉంటుంది, మంచి లావు సైజులో ఉంటుంది. ఆ లడ్డు తీసుకొని మనం తినగలమా? ఏ నోరైనా తినగలదు ఇక్కడ? అంత నోరు అపరిమితముగా, అంటే పరిమితం ఉండదు. ఒక ముద్ద తీసుకొని మనం తిన్నాము అని అంటే మన నోరు ఎంత ముద్ద పడుతుందో అంతే ముద్ద మనం పెట్టుకుంటాం. అవునా కదా? కానీ పాతాళ లోకంలో ఉండేటువంటి ఇది ఉంది కదా, పాతాళము తన నోరు తెరుచుకొని అపరిమితముగా నోరు తెరుచుకొని ఉందట. ఏమండి, అప్పుడప్పుడు భూకంపాలు సునామీ వస్తుంటుంది, అప్పుడప్పుడు సునామీ వస్తుంటుంది. అలా సముద్రము ఒడ్డున ఉండేటువంటి వారందరూ ఒకేసారి చంపేస్తుంది. అలా చనిపోయిన వారందరూ కూడా ఒకేసారి పాతాళానికి వెళ్ళినా నాకు వద్దు అనదు. నోరలాగే తెచ్చుకొని ఉంటుంది. ఇంకా రండి, ఇంకా రండి, ఇంకా రండి, ఇంకా రండి. మీకు అర్థమవుతుందో లేదో? పాతాళ లోకము ఎంత భయంకరమంటే కట్టిక చీకటి గలది, బిలము అన్నాడు. బ్లాక్ హోల్గా మారినటువంటి బిలము అన్నాడు. మనము కూడా బ్లాక్ హోల్గా మారేటువంటి అవకాశం ఉందా? లోకంలో కలిసిపోయిన వాడు, ఏమండి లోకంలో కలిసిపోయినవాడు, ఒక ఉదాహరణ చెప్తాను. లలిత్ కుమార్ అని ఒకడు ఉన్నాడు, కరుణాకర్ సుగుణ అని ఒకడున్నాడు. ఏమండి అదేవిధంగా మన వాడు ఎవరు, అరగుండు వెధవ రాధా మనోహర్ దాసు, తర్వాత ఇంకొక వాడు ఉన్నాడు అమారా ప్రసాద్ అని.
ఏమండి, వీళ్ళందరూ ఏం చేస్తున్నారో తెలుసా? ఆల్రెడీ బైబిల్ పట్టుకున్న వీళ్ళంతా బైబిల్ చదివిన వాళ్ళే. తండ్రి ఆకర్షణకు వీళ్ళు ఆకర్షింపబడిన వారుగా కాకుండా వికర్షణకు లోనైపోయి వీళ్ళు ఏం చేశారు అంటే బ్లాక్ హోల్గా మారిపోయారు వీళ్ళంతా. అనేక మందిని ప్రభువులో తమ విశ్వాసాన్ని దెబ్బతీయాలని, తన మనోభావాల మీద దెబ్బతీయాలని రకరకాలుగా మాట్లాడుతూ క్రైస్తవ్యాన్ని కించపరుస్తూ, బైబిల్ను కించపరుస్తూ, బైబిల్ను తిడుతూ, ప్రభువారిని ఎంతోమంది కోట్ల మంది నమ్ముకున్న ప్రభువుని ఏమండి భయంకరంగా మాట్లాడిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? ఇదిగో క్రైస్తవులుగా ఉన్నవారు వారి యొక్క విశ్వాసం నుంచి తొలగిపోయి అపవాది యొక్క ఆకర్షణలోకి రావాలి అని వాళ్ళ యొక్క ఉద్దేశం. దేవుని పిల్లలారా, ఆలోచించండి. మత పిచ్చి పట్టి మదం ఎక్కి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన చేయండి. వీలైతే ప్రభువులోకి రావడానికి ప్రార్థన చేయండి, లేదా దేవా నువ్వే తీర్పు తీర్చని దేవునికి ప్రార్థన చేయండి. ఇంకంతకంటే మనం ఏమీ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. దేవుడు చూసుకుంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అంటే దేవుని ఆకర్షణకు లోనైన వారందరూ కూడా నా దగ్గరికి వస్తారని ప్రభువు చెప్పినట్టుగా దేవుని యొక్క ఆకర్షణకు వికర్షించబడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళందరూ ఏమైపోతారో తెలుసా? పాతాళ లోకంలోకి వెళ్ళిపోతారు. ఆ పాతాళంలోకి వెళ్ళాలని ఏ క్షణము కూడా, ఏ గడియ కూడా ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. ప్రియమైన వాళ్ళు, చాలా ప్రమాదకరమైనది, చాలా ప్రమాదకరమైనది. తట్టుకోలేనంత వేదన ఏదైనా వచ్చింది అంటే మనం ఇది ఎప్పుడు తీరిపోతుందా అనుకుంటాం. ఈ బాధ ఎప్పుడు తీరిపోతుందా అనుకుంటాం. అప్పుల బాధ వచ్చిందనుకో, 1,00,000 రూపాయలు మనకు ఎవరైనా వచ్చారు అని అంటే వాడు మాటిమాటికి ఫోన్ చేయడం, మాటిమాటికి రావడం, మాటిమాటికి గొడవ పెట్టుకోవడం జరుగుతుంది అనుకోండి. ఇంటికాడ ఏమనిపిస్తుంది మనకి? ఎక్కడ దొరకటం లేదు, ఎక్కడ కనిపించటం లేదు, ఎక్కడ దారి కనపడటం లేదు. అప్పుడు ఏమనిపిస్తుంది మనకి? ఈ సమస్య ఎప్పుడన్నా తీరుతుందా, ఎప్పుడన్నా తీరుతుందా, నెత్తి నోరు కొట్టుకుంటాం కదండి. ఏమండి, సరే తీరుతుందా, ఏదో విధంగా తీర్చుకుంటాం ఏదో ఒక రకంగా. భూమి మీద అవకాశం ఉంది, కానీ నీవు వెళ్ళు పాతాళంలో పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. 1,00,000 రూపాయలు టార్చర్ జరుగుతుంది అంటే దాన్ని ఎట్టోగట్ట మనం తీసుకొచ్చి ఏదో రకంగా ఇల్లమ్మో, లేకపోతే మన బంగారం అమ్మో, మన ఆస్తులమ్మో ఏదోటి తీసుకొచ్చి మన అప్పు తీర్చేస్తాం, అమ్మయ్యా అనుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళామనుకోండి, అమ్మయ్యా అనడానికి వీల్లేదు, అమ్మా అంటాం. అంతేగా రొమ్ములు కొట్టుకోవటం, నోరు కొట్టుకోవటం, పళ్ళు కొరకటం. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ప్రమాదకరమైనటువంటి బాధ, వేదన అది భరించలేం. ప్రియమైన వాళ్ళరా, దాంట్లోకి వెళ్ళాలని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. దేవుని యొక్క ఆకర్షణకు లోనైన వారిగానే మనం ఫలించే చెట్టు ఎలాగైతే భూ ఆకర్షణకు లోనై ఎలాగైతే ఫలిస్తుందో, దేవుని ఆకర్షణకు లోనై మనం కూడా ఫలించాలి, ఫలాలనియాలి. ఎలా ఫలించాలి? మనముగా దేవుని ఎదుట పరిశుద్ధులముగా నిలబడుతూ అనేక మందిని ప్రభువులోకి రప్పించాలి. ప్రియమైన వాళ్ళరా, మనసును మార్చి ఆ ప్రయత్నం మనం చేయాలి. అప్పుడు మనం కూడా దేవుని యొక్క ఆకర్షణలో ఉన్నట్టు. ఇదండి ఆకర్షణ. ఏమండి, అర్థమైందా?